నిజామాబాద్ జిల్లాలో డ్వాక్రా సంఘాల రుణాలు డబ్బులు సుమారు 45 లక్షలు ఎగ్గొట్టింది కెనరా బ్యాంక్ బీసీ పాయింట్ నిర్వాహకులు. పోతంగల్ మండలంలో కల్లూరు గ్రామంలో 40 డ్వాక్రా సంఘాలు ఉన్నాయి. బ్యాంకులో తీసుకున్న రుణం డబ్బులు కట్టుమని బీసీ పాయింట్ నిర్వాహకులు సంధ్యకు ఇచ్చేవారు. సంధ్య సంవత్సరంపై నుండి డబ్బులు బ్యాంకులో కట్టకుండా సొంతానికి వాడుకుంది. ఓ గ్రూప్ రుణం డబ్బులు పూర్తిగా బ్యాంకు వెళ్లి స్టేట్మెంట్లు తీగా ఈ తతంగం బయటపడింది. ఈ విషయం తెలుసుకున్న డ్వాక్రా గ్రూప్ మహిళలు బీసీ నిర్వాహకురాలు సంజయ్ నిలదీయగా నిజం ఒప్పుకుంది. అధికారులు స్పందించి మా డబ్బులు మాకు ఇప్పించాలని డ్వాక్రా మహిళలు కోరుతున్నారు. అట్లాంటిది 10,000 20,000 కట్టినప్పుడు మా దృష్టి తెలియదు. అప్పటి నుంచే చేయాల్సింది మీకు తెలియదా? అట్లాంటిది 10,000 20,000 కట్టినప్పుడు మా దృష్టి తెలియదు. ముందట వసూలు చేస్తుంది సార్. అంటే బీఓఏల ముందట వసూలైనాయి సార్. వసూలైనాయమంటూ బీసీ పాయింట్ ఇచ్చారు. బీసీ పాయింట్ ఆమె అకౌంట్ లో గ్రూప్ లో అకౌంట్ లో వేయక ఆమె పర్సనల్ అకౌంట్ లో చేసుకుంది కాబట్టి గ్రూప్ లో వాళ్ళందరికీ న్యాయం చేయాలి. ఎందుకంటే వాళ్ళు కూడా పాపం కూలీ కష్టం చేసుకొని పొలాలు ఇప్పటే కష్టపడి మేము నెలకు వసూలు చేసి వాళ్ళు కట్టకుండా కానీ వాళ్ళ ఇళ్లకు తిరిగి పాపం వాళ్ళు ఏం పని చేసిరో వాళ్ళకే తెలుసు సార్. వాళ్ళకి తెలుసు, మాకు తెలుసు. ఎందుకంటే మేము ఒక నెల కట్టకుంటే కూడా వాళ్ళ దగ్గర అయితే ఆ విషయం మీద మరి మేనేజర్ ఏం స్పందించలేదా? వస్తే నేను చెప్పాను, అంటే ఎంపీ ఉన్నప్పుడు అడిగితే చెప్పారు. తర్వాత నేను కొన్ని క్లియర్ చేశాను, వాళ్ళు చూసుకోలేదు. మరి ఈ మాట డాక్టర్ గుబ్బలోకి చెప్పాలి కదా నువ్వు? చెప్పలేదు. పెద్ద తప్పు కదా. మేనేజర్కి ఏమైనా సంబంధం ఉన్నాయా? ఎవరికి ఏం సంబంధం లేదు. నేను ఒక్కదానే చేసాను, ఎవరికి కూడా ఏం సంబంధం లేదు. మా సీసీ మేడం కానీ సీఏలకు కానీ బ్రాంచ్ మేనేజర్ కానీ ఎవరికి సంబంధం లేదు. నాకు ఒక్కదానికే తెలుసు. మరి ఏంటి మొన్న బయట పడుతున్నా మీరేమంటున్నారు మేడం? ఎంత డబ్బులు మొత్తం? 45 lakhs ఉంటుంది. నేను చేశాను కానీ కంపల్సరీ కడతా, మాకు టైం కావాలి. నెల ముందట వసూలు చేస్తుంది సార్.